తిరుపతి ఎస్వీయు ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు నిరసనకు దిగారు. ఎంబీయూ యాజమాన్యం విద్యార్థి సంఘాల నాయకులు అక్బర్, ప్రవీణ్ కుమార్ పై పెట్టిన తప్పుడు కేసులను వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. బాధిత విద్యార్థి ప్రవీణ్ కుమార్ తో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. రంగంపేట సమీపంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపైన కలెక్టర్కు వినతిపత్రం అందించడానికి, అక్కడ నిరసన తెలియజేయడానికి వెళ్ళిన ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులను మార్గమధ్యంలో ఇద్దరిని కిడ్నాప్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇదే విషయంపైన కూడా వాళ్ళపైన కూడా కేసు నమోదైంది. 23 మంది వ్యక్తులపైన కూడా కేసు నమోదు చేశారు. అయితే దీని కారణంగానే మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు కూడా విద్యార్థి సంఘానికి సంబంధించిన అక్బరు, అదేవిధంగా ప్రవీణ్ కుమార్ పైన కూడా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ యొక్క ఫిర్యాదుకి సంబంధించి ఎవరైతే ప్రవీణ్ కుమార్ ఉన్నారో అతను మనతో పాటు ఉన్నారో అతను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, నిన్న మీరు మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్ళి కొంత డబ్బును డిమాండ్ చేశారు, ఆ కారణంగానే మీ పైన కూడా కంప్లైంట్ పెట్టడం జరిగిందని చెప్పి వాళ్ళు రాతపూర్వకంగా ఒక లెటర్ ప్యాడ్ కూడా విడుదల చేశారు. దానిపైన మీరేం చెప్తారు? మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం పెట్టినటువంటి కేసు పూర్తిగా కూడా అబద్ధమైనది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు కేసు పెట్టారు కానీ దానికి తగినటువంటి సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి. నా ఫోన్కి కానీ వ్యక్తిగతంగా కానీ మీరు ఎక్కడైనా చూడండి, మోహన్ బాబు యూనివర్సిటీ వాచ్మెన్ కాడి నుంచి మీ వీసీ రిజిస్టర్ వరకు కూడా ఎవరైనా నాకు ఫోన్ చేసి ఈ మాత్రం డబ్బులు అడని నిరూపిస్తే నేను ఖచ్చితంగా కూడా దానికి అంగీకరిస్తాను. మీరు కేవలం ఎవరైతే అన్యాయాన్ని అరికట్టాలని పోరాడుతున్నారో, ఎవరైతే అన్యాయాల మీద గొంతెత్తి నిలబడుతున్నారో వాళ్ళని కొట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడానికే మోహన్ బాబు చేస్తున్నారు. మోహన్ బాబు చేసేదంతా కూడా ఫీజుల దందా, అక్రమాల దందా, అన్ని దండాలు కూడా మోహన్ బాబు చేస్తున్నాడు. మోహన్ బాబు కేవలం కలెక్షన్ కింగే కాదు, ఫీజుల్లో కూడా కలెక్షన్ కింగ్ అనేసి నేను తెలియజేస్తా ఉన్నా. మోహన్ బాబుకి ఇచ్చినటువంటి అవార్డును కూడా తక్షణమైన కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలా. ముఖ్యంగా మోహన్ బాబుకి ఒక్క అవార్డు అయితే ఇవ్వచ్చు, ఎందుకంటే ఫీజులు ఎక్కువగా వసూలు చేయడంలో అవార్డు ఇవ్వచ్చు, అదేవిధంగా విద్యార్థుల్ని కొట్టించడంలో అవార్డు చేయొచ్చు. ఎవరైతే విద్యార్థి సమస్య మీద పోరాడతారో ఆ పోరాటం చేసే వాళ్ళని కిడ్నాప్ చేయడంలో కూడా మోహన్ బాబుకి అవార్డు ఇవ్వచ్చు. బౌన్సర్లు కిడ్నాప్ చేశారని చెప్పి మీరు ఆరోపణ చేశారు కారణంగానే మీ మీద కేసు పెట్టారని చెప్తారా? అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ మీద పెట్టకుండా మీ మీద ఎందుకు పెట్టాల్సి వచ్చింది? తిరుపతి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలా, మోహన్ బాబు అరాచకాలు చేస్తున్నారనేసి ఆ రోజు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, అదేవిధంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుండగా ఎవరైతే అక్కడ కలెక్టర్ గారికి వాళ్ళ అన్యాయాల్ని చెప్పడానికి వెళ్తున్నారో వాళ్ళ మీద ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడానికే మోహన్ బాబు పూనుకున్నాడనేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నిరాధారమైన ఆరోపణలతో కేసు పెట్టారని చెప్పి మీరు అనుకుంటున్నారు? నిరాధారణ ఆధారాలతోనే కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే దానికి తగిన సాక్ష్యం అతని పిఆర్ఓ నా తోటి విద్యార్థి సంఘ నాయకులు కూడా చేసి మాతో మీరు లొంగిపోండి, లేకపోతే మీ భ్రాంతులకు గురి చేస్తాం, మిమ్మల్ని కొడతామని బెదిరించినా కూడా మేము సైతం వాటిని లెక్క చేయకుండా మోహన్ బాబు చేసిన అన్యాయాన్ని అరికట్టడానికే మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. మీరు చెప్పండి, అంటే నిరాధారమైన కేసు అని చెప్పి ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. మీరు విద్యార్థి సంఘాలుగా మీరు ఇట్లాంటి వాటిని ఎలా ఫేస్ చేయబోతున్నారు? మోహన్ బాబు గురించి రాష్ట్రం మొత్తము, దేశవ్యాప్తంగా కూడా అతని గురించి అందరి నైజం తెలుసు. ఆయన సినిమాల్లోనే విలక్షణ అనుకుంటే ఈరోజు నిత్య జీవితంలో కూడా కనిపిస్తున్నాడు. ఎందుకంటే గతంలో కూడా మీడియా మీద దాడి చేశారు, తల్లిదండ్రుల మీద దాడి చేశారు. మళ్ళా నాది తప్పని చెప్పి ఒప్పుకొని అతనే మళ్ళీ పరామర్శించడానికి వెళ్ళాడు. ఈరోజు విద్యార్థి సంఘాలు అనేది మోహన్ బాబు విద్యా సంస్థలు పెట్టుకొని 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయింది. కానీ భారత స్వాతంత్ర ఉద్యమంలో విద్యార్థి సంఘాలు పనిచేసాయి. విద్యార్థి సంఘాలకైనా ఇలా డబ్బులు డిమాండ్ చేశారు, లేకపోతే ఇంకోటి చేశారంటే మాకు అనేది విలువ ఉండదు. మేము అడుగుతూ ఉన్నాం, మోహన్ బాబు గారు మీరు చేసినటువంటి తప్పుని తప్పుపుచ్చుకోవడానికి ఈరోజు నిరాధారమైనటువంటి ఈరోజు కేసులతో మీరు భయపెట్టాలని చూస్తున్నారు. మేము చెప్తా ఉన్నాం, నా మీద 10 కేసులు ఉన్నాయి, నాతోటి సహచర విద్యార్థి సంఘాల మీద 10 కేసులు ఉన్నాయి. మీరు చెప్పినటువంటి తాకమ్మ తప్పాట్లకు మేము భయపడము. మీరు సాక్ష్యాధారం నిజంగానే మేము డబ్బులు డిమాండ్ చేసిండే మేమే పోలీసులు దగ్గరగా వెళ్ళి సరెండర్ అవుతాం. మీరుగైనా సాక్ష్యాధారాలతో బయట పెట్టకపోతే మీ యూనివర్సిటీ ముందరే మీరు ఉరేసుకుంటారా? దీనికి దమ్ముందా? దీనికి ధైర్యం ఉందా? దమ్ము ధైర్యం లేకపోతే మూసుకొని హైదరాబాద్లో దాంకోన్నా అక్కడే ఉండు. నువ్వేనా యూనివర్సిటీకి వచ్చి కథలాడితే ఖచ్చితంగా ఈరోజు తిరుపతి జిల్లా పోలీసు అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరోవైపు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఎవరైతే చట్టంలో ఉంటుంది హత్య చేసే వాళ్ళకన్నా హత్యనే ప్రేరేపించే వాళ్ళకి ఎక్కడ నష్టం కలుగుతుందని చెప్పి మనకు ఒక చట్టంలో ఉంది. కానీ ఈరోజు మోహన్ బాబు, విష్ణు వీళ్ళే ప్రధాన కారకులు. వీళ్ళని వెంటనే అరెస్టు చేయాలా? మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి చంద్రగిరి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు ఫాల్స్
అని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎవరైతే ప్రవీణ్ కుమార్ పైన 15 లక్షల రూపాయలు తమను డిమాండ్ చేశాడో ఆ కారణంగానే మేము ఇవ్వకపోతే ఈ కిడ్నాప్ నాటకం ఆడాయని చెప్పి కూడా వాళ్ళు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో పూర్తిగా వాస్తవాలు లేదని కేవలం తమను భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి మోహన్ బాబు యొక్క నాటకం ఆడాడని చెప్పి కూడా విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పూర్తిగా కూడా పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు తమ పైన పెట్టిన కేసు ఫాల్స్ కాకపోతే తమ నిరూపించాలని చెప్పి కూడా వాళ్ళు సవాల్ విసురుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.